కావలి పట్టణంలో ఉన్న 32 పార్కులని అభివృద్ధి చేసుకుందామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కావలి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. అందుకోసం పార్కుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వివరించారు. దాతలు ముందుకు వచ్చి పార్కుల అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. పార్కుల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి వారి తల్లిదండ్రుల పేర్లు కానీ గురువుల పేర్లు కానీ పెట్టుకోవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందుకోసం దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాక ఇంటింటికి ఎమ్మెల్యే ప్రోగ్రాంలో స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, జ్యోతి బాబురావు, స్థానిక నేతలు అర్షియా బేగం, రహీం, కమరబాబు, చెవల రామకృష్ణ, మోహన్తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నా నమస్కారాలు. ఈ రోజున కావలి మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముందు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ పరంగా వాటన్నిటిని కూడా పరిశీలించడం, వీలైనంత వరకు వాటి త్వరితగతిన పూర్తి చేసి సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం, డ్రైనేజ్ వ్యవస్థ డ్యామేజ్ కావటం, ఇంట్లోకి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడటం, స్ట్రీట్ లైట్స్ లేక రేత్రిపూట ప్రజలు అసౌకర్యానికి గురి అవటం, ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించాలి. అందులో భాగంగా ఎక్కడైతే చిన్న చిన్న వర్కులు ఉంటే ప్యాచ్ వర్కులన్నీ పూర్తి చేయాలి. ఎక్కడైతే పర్మనెంట్గా కూడా సిమెంట్ రోడ్లు లేవో వాటన్నిటిని గుర్తించాలి. డ్రైనేజ్ లేనటువంటి ఎక్కడైతే ఉందో వాటన్నిటిని కూడా భవిష్యత్తులో డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరూ ఇళ్లలో నుంచి వచ్చేటువంటి మురికి నీరంతా కూడా ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళేటట్టుగా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉండేటట్టుగా చూడాలన్న ఆలోచనతో ఈరోజు ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా ప్రతి ఇంట్లో కూడా వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి 3 సమస్యలు ప్రధానంగా మా ముందుకు వస్తున్నాయి. చాలామందికి రేషన్ కార్డులు లేక పిల్లలు వేరుపోయినప్పటికీ కూడా తల్లి రేషన్ కార్డులోనే, తల్లి తండ్రి రేషన్ కార్డులోనే పిల్లలు ఉన్నందువల్ల తల్లి తండ్రి పెన్షన్లకు కానీ ఇతర వాటికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఉద్యోగస్తులు అయినందువల్ల చాలామందికి పెన్షన్లు రావడం లేదని బాధపడుతున్నారు. అందుకని రేపు రేషన్ కార్డులు ఇచ్చే రోజున వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డులలో వాళ్ళ బిడ్డల పేర్లు తొలగించడం, ఆ విధంగా వాళ్ళకి పెన్షన్లు వచ్చేటట్టు చూడటం, ఎవరికైతే కాలనీలు లేకుండా ఉన్నారో, ఎవరైతే స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాలనీలు మంజూరు చేయించాలి. అదేవిధంగా పెన్షన్లు రానటువంటి వాళ్ళందరినీ కూడా పెన్షన్లు ఇప్పించాలని వ్యక్తిగత కార్యక్రమాలు ఆ 3 పాయింట్లు తీసుకున్నాం. రోడ్ల మీద వచ్చేలాగా సిమెంట్ రోడ్లు వేయటం కానీ, డ్రైన్లు కానీ, కరెంటు లైన్లు కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, కాలువల మరమ్మతులు కానీ, బజార్లు చిమ్మటం కానీ ఈ కార్యక్రమం నిరంతరం కూడా మున్సిపాలిటీ బాధ్యత కాబట్టి అవి జరుగుతుందా లేదనేది పర్యవేక్షించడం, ఎక్కడైతే సమస్య ఉంటుందో దాన్ని అన్నింటినీ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు 8వ వార్డులో తిరగడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందుకు మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. వీటన్నిటిని అతి తొందరలోనే మళ్ళీ పరిష్కరించి మళ్ళీ ప్రజల ముందుకు కూడా మేము రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రజానీకాన్ని కోరుకునేది, మన కావలిని మనం పరిరక్షించుకోవాలి, మన కావలిని మనం శుభ్రంగా పెట్టుకోవాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏ ఒక్కడి వల్ల అభివృద్ధి అనేది జరగదు, అందరూ సహకరించినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయాలకు సంబంధం లేకుండా మన ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా కలిసి రావాలి. ఈ రోజున కావలిలో 32 పార్కులు ఉన్నాయి. అందరికి కూడా ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పరిసరాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. తాగే నీరు, తినే తిండి వల్ల మనం వచ్చేటువంటి జబ్బులు
అదేవిధంగా పరిసరాల్లో మనం పీల్చే గాలి వల్ల అదనంగా ఈరోజు జబ్బులు ఎక్కువైపోయినాయి. అందులో భాగంగా పార్కులన్నింటినీ అభివృద్ధి చేయాలి. ఆరోగ్యవంతులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి వాకింగ్ చేసుకోవాలి. అందరూ ఆహ్లాదకరంగా కూర్చొని మాట్లాడుకోవాలి. పిల్లలందరూ కూడా ఆడుకోవాలి. శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి. మానసిక ధైర్యాన్ని రావాలంటే శారీరక దృఢత్వం ఏర్పడాలి. అందుకోసం కావలిలో ఉన్నటువంటి పార్కులన్నీ అభివృద్ధి చేసేయాలనే ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ వాసులందరినీ కోరుకుంటున్నా, మాధవ సేవ కంటే మానవ సేవ కావాలి గొప్పది. అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. 32 పార్కులు ఉన్నాయి. 32 పార్కులకు దాతలు ముందుకు రండి. మీ తల్లిదండ్రుల పేరు కానీ మీరు సూచించినటువంటి వ్యక్తుల పేరు మీద పార్కులకి నామకరణం చేయడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. జీవితకాలం, ఈ కలికాలం ఉన్నంతకాలం ఆ పార్కుకి ఆ పేరు నామకరణం జరుగుతుంది. చనిపోయిన తర్వాత కూడా జీవించాలంటే విగ్రహాన్ని అన్నా పెట్టాలి, లేదా పార్కులకు పేరు అన్నా పెట్టాలి, రోడ్లకు పేరు అన్నా పెట్టినప్పుడే మనిషి చిరంజీవిగా మిగిలిపోతారు. మీ తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు కావచ్చు, మనకు నేర్పిన గురువుల పేర్ల మీద కావచ్చు, ఈ పార్కులకు పేరు పెట్టేదానికి అయ్యే ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చినట్లయితే ఆ పార్కుకి మీరు సూచించిన వ్యక్తుల పేర్లు చెప్పి ఆ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుంది మీ నిధులతో. అక్కడ జిమ్ ఐటమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, లేదంటే ప్రజలు చేత తీరడానికి కావాల్సిన బల్లలు కావచ్చు, గ్రీనరీ కావచ్చు, ఇవన్నీ కూడా మీ నిధులు వెచ్చిస్తే మీరు చెప్పిన వ్యక్తుల పేర్ల మీద పార్కుకి పేరు పెడతాం. మున్సిపాలిటీ వారు డ్రింకింగ్ వాటర్ ఇస్తారు, అదేవిధంగా చిమ్ముతారు, డైలీ చిమ్ముతారు. కరెంటు బిల్లు కూడా వాళ్లే పే చేస్తారు. ఓన్లీ మీరు చేయాల్సింది స్టార్టింగ్లో అయ్యేటువంటి ఖర్చుని మీరు పెట్టుకోవటం. మీ తరపున ఒక మనిషిని కాపలాగా పెడితే దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోగలిగితే ఎక్కువ మంది ఇక్కడ సేద తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు కావాలని మనం అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా దాతలు ముందుకు రమ్మని చెప్పి సందర్భంగా కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.